ఈరోజు ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 8 మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లను ప్రకటించడం, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్లు కూడా ప్రకటించడం, అందులో భాగంగా భీంగల్ మండలానికి చెందినటువంటి మండల ప్రెసిడెంట్ను ఇలాంటి పార్టీకి గత అనుభవం లేకుండా, అంటే పార్టీకి పనిచేయకుండా నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తికి పార్టీ పదవి కేటాయించడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి భీంగల్ మండలంలోని సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గత కష్టకాలంలో పనిచేసినటువంటి 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ నియామకాన్ని ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం, సర్పంచులు, అదేవిధంగా కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరుగుతుంది. దీనిని నాయకులు, పెద్దలు పునర్పరిశీలన చేసుకుని ఈ నియామకాన్ని వెంటనే ఆపివేసి మళ్లీ మాతో సంప్రదింపులు చేసి సరైన పార్టీకి కష్టపడినటువంటి గతంలో నుండి గత 30-32 సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మెండోరా ఉప సర్పంచ్ అనేటువంటి కుంట రమేష్ అన్న గాని, అదేవిధంగా గోపాల్ నాయక్ అన్న గాని, గతంలో నేను చూసిన ఏదైతే డీసీ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు యూత్ కాంగ్రెస్ లో పనిచేసి ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తే గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లాంటి పరిస్థితులు వాళ్ళ కష్టకాలంలో పనిచేసినటువంటి ఇట్లాంటి వ్యక్తులను వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు పార్టీ పదవులు ఇవ్వడం సబబు కాదు. దీన్ని అధిష్టానము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి అయినటువంటి సునీల్ అన్న ఆలోచన మళ్ళీ ఒక్కసారి పునరాలోచించి ఈ నియామకాన్ని వెంటనే ఆపివేసి మళ్లీ మా అందరితో, ప్రతి ఒక్క కార్యకర్తతో సంప్రదించి మళ్లీ నూతన నియామకం చేపట్టాలని చెప్పేసి తెలుపుతూ ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ విన్నవిస్తున్నాం. ఈ ఆలోచన మా అందరి ఆలోచన, తన ఆలోచన విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా మరి ఈరోజు మండలాధ్యక్షుల పేర్లు అధిష్టానం ప్రకటించడం జరిగింది. అందులో భీంగల్ మండలాధ్యక్ష పదవికి సంబంధించిన పేరు ఏదైతే అధిష్టానం ప్రకటించిందో ఆ పేరుపై గ్రామస్థాయి నుంచి పాత కొత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా పార్టీ కోసం వివిధ స్థాయిలో కష్టపడ్డ నాయకులు అనేక మంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో. వాళ్ళందరినీ కాదని 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కొత్త వ్యక్తికి, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి, పార్టీకి ఎలాంటి సేవలు చేయని వ్యక్తికి, మరియు గత మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వ్యక్తికి తీసుకొచ్చి ఇవాళ పార్టీ మండలాధ్యక్ష పదవి అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పట్ల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ నియామకం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష నియామకం అనేది గత సంవత్సరం క్రితం ప్రారంభమైంది. దీన్ని అధిష్టానము మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు చాలా పారదర్శకంగా, సీరియస్గా, అట్లాగే అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పారదర్శకంగా, సీరియస్గా తీసుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రక్రియ ప్రారంభించి గ్రామ స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ, దాని తర్వాత మండల స్థాయిలో అప్లికేషన్ల స్వీకరణ, అప్లికేషన్ తీసుకునే క్రమంలో గత 15 సంవత్సరాలుగా పార్టీకి ఎవరు పనిచేసిండు, వాళ్ళ అనుభవం ఏంది, పార్టీలో వాళ్ళు ఏ రకంగా సేవలు అందించిండు, ఆ ప్రక్రియనంతా తీసుకున్నారు. అట్లాగే అప్లికేషన్ ముందే గ్రామ స్థాయిలో పనిచేసిన వాళ్ళను మండల ప్రెసిడెంట్గా, రూరల్ ప్రెసిడెంట్గా అప్లికేషన్ చేసుకోవాలని అధిష్టానం చెప్పడం జరిగింది పార్టీ కార్యవర్గం. అట్లాగే టౌన్ ప్రెసిడెంట్గా భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన వారికి అవకాశం,
భీమ్గల్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు రూరల్ మండల అధ్యక్షుడిగా అప్లికేషన్ చేసుకోరాదు అనేది నిబంధన. ఆ రోజు ఈ ఏదైతే నియామక ప్రక్రియ చేపట్టడానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందరినీ కూర్చోబెట్టి ప్రజానిలయంలో మా సునీల్ అన్న గారి అధ్యక్షతన విధి విధానాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్లు, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పార్టీకి మళ్ళీ ఇందులో ఒక మెన్షన్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏం చెప్పిందంటే 5 సంవత్సరాలు డిసెంబర్ 23 కంటే ముందుగా పార్టీలో ఉన్న వారికే టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఇస్తాము. అంతకు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ చేయడానికి వీలు లేదని చెప్పడం వల్ల అంతకు ముందున్న వాళ్ళు మాత్రమే టౌన్ వాళ్ళు టౌన్కు, రూరల్ వాళ్ళు రూరల్ మండల ప్రెసిడెంట్కు అప్లికేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 2-3 దఫాల్లో ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. వారి బయోడేటాను స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గాంధీ భవన్ నుంచి వాళ్ళు ప్రతి విషయంలో వాళ్ళకి ఫోన్ చేసి అడగడం జరిగింది. మరి వీటన్నిటినీ పక్కన పెట్టేసి అసలే అప్లికేషన్ లేని వ్యక్తిని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తి, అసలు అధ్యక్ష పదవికి అప్లికేషనే పెట్టుకునే వ్యక్తిని అధిష్టానం ఏ రకంగా మరి అధ్యక్ష పదవికి ఎన్నిక చేసిందో ఇక్కడ కింది స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులకు అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన సమస్యగా మారింది. ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఒక అధికార పార్టీ మండల అధ్యక్షుడు అంటే దాదాపుగా వ్యవస్థనంతా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అతను ఒక్కడు సరి అయిన వ్యక్తిగా ఉంటే వ్యవస్థలన్నీ కూడా సజావుగా నడుస్తాయి. కాబట్టి ఈ విషయంలో పార్టీ అధిష్టానము మరియు మేము మా మండల ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గత 15 రోజుల కిందట మాకు కొంచెం ఇలాంటి పేరు వినబడుతుందంటే మరి మేమందరం కూడా సునీల్ అన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన మా అందరినీ సానుకూలంగా కూర్చుండబెట్టి మేము మీ పాత వారిది సీనియర్లు ఎవరైతే బయట వాళ్ళు అంటే రూరల్ వాళ్ళు ఉన్నారో మండల ప్రెసిడెంట్ 3 పేర్లను, టౌన్ వాళ్ళు 2 పేర్లను నేను పంపడం జరిగింది. టౌన్ వాళ్ళను రూరల్కు నేను ఎవ్వరి పేరు పంపలేను అంటే మరి పలాన్ పేరు ఎందుకు మాకు వినబడుతుంది అన్న, మరి ఎట్లా వచ్చింది అంటే అది మాది కాదు, పైనుంచి పంపడం జరిగింది ఆ పేరు అని చెప్పడం జరిగింది. మరి ఆ పైనుంచి మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జికి సంబంధం లేకుండా మరి ఏ రకంగా ఆ పేరును అప్లికేషన్లో చేర్చిందో, మరి ఏ రకంగా నియామక ప్రక్రియ చేపట్టిందో, మరి ఇదంతా కూడా పారదర్శకంగా లేనప్పుడు రేపు పార్టీ మీద, పార్టీ కింది స్థాయి శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు రేపు పార్టీ మీద ఒక రకమైన నిర్దిష్ట భావం అనేది ఏర్పడుతుంది. పార్టీ లైన్లో కాకుండా పార్టీ లైన్ విడిచిపెట్టి పక్కకు వెళ్తుంది. ఈ పార్టీలో మేము ఎందుకు పనిచేయాలనే ఉద్దేశం కూడా పార్టీ శ్రేణులకు వస్తుంది. కాబట్టి దయచేసి పార్టీ పెద్దలు, గౌరవాలు మన నిజామాబాద్ జిల్లా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరియు మహేష్ అన్న గారు పిసిసి అధ్యక్షులు, మరియు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ అన్న గారు, అట్లాగే డిసిసి అధ్యక్షులు నాగేష్ అన్న గారు, మానల మోహన్ రెడ్డి గారు, వీరవతి అనిల్ అన్న గారు, అట్లాగే మరియు కార్పొరేషన్ చైర్మన్ అన్వేషణ గారు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు భీమ్గల్ అనేది టీఆర్ఎస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా కంచుకోట. అలాంటి కంచుకోటలో అక్కడక్కడ ఊరికి 2-3 కష్టపడి పార్టీ కోసం పనిచేసింది. మరి వారికి సరి అయిన న్యాయం కల్పించాలి. వారికి పార్టీని రేపు రాబోయే 2.5 సంవత్సరాల ఎమ్మెల్యే ఎలక్షన్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను పార్టీ కోసం రేపు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి కష్టపడే క్యాండిడేట్ను అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ రేపు రూరల్ ప్రెసిడెంట్ ప్రతి గ్రామ స్థాయిలో తిరిగి కష్టపడి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి పాత వారు ఎవరైనా సరే గ్రామ స్థాయిలో కష్టపడ్డ వాళ్ళు, యువకుడైన కార్యకర్త ఇంకెవరైనా సరే, పాత వాళ్ళే సీనియర్లే అని కాదు, పార్టీలో పనిచేసిన వాళ్ళు యువకుడైనా సరే గ్రామ స్థాయిలో ఒక యువకుడికి ఎవరికి ఇచ్చినా మేమందరం కూడా ముందరుండి పార్టీ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారమే పార్టీ లైన్లో ఏదైతే పార్టీ తను చెప్పిన విధానాల ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీ బతకాలంటే పార్టీ వేరే ఇతర పార్టీలలో నవ్వుల పాలు కాకుండా ఉండాలని అంటే రేపు మేము తెల్లారి జనాల మధ్యకు ఒక అధికార పార్టీ కార్యకర్తలుగా, అధికార పార్టీ నాయకులుగా, అధికార పార్టీ సర్పంచులుగా, కౌన్సిలర్గా వెళ్ళాలి అని అంటే మీ తీసుకునే నిర్ణయం అనేది పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలని కోరుతూ రేపు మీరందరూ కూడా మా మనోభావాలు దెబ్బతినకుండా
రేపు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకుంటారని అధిష్టానానికి పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీన్ని మీరందరూ కూడా ఒక సహృదయమైన దృష్టితో ఆలోచించాలి. ఒకవేళ లేకపోతే కింది స్థాయిలో మా కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా పెద్దలందరూ ఆలోచించాలని కోరుతూ మరి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. జై జై కాంగ్రెస్. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో 8 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించిన మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారికి, సునీల్ రెడ్డి గారికి, ఏదైతే మండలాల అధ్యక్షులను నియామకాల్లో భీమ్గల్ మండలంలో మండల అధ్యక్షుని నియామకాల్లో మాకు 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సునీల్ అన్న గారికి 15 రోజుల క్రితం మేము ఒక 8 మందిని సీనియర్లు పోయి పార్టీ అధ్యక్షత మండల అధ్యక్షుడిగా మా పార్టీ సీనియర్లకే 4గురికి ఇచ్చినా బాగుంటుందని సునీల్ అన్న గారితో విన్నపించుకోవడం జరిగింది. ఆయన 100% పాత వారికే ఇద్దాము అని ఆయన కోరడం జరిగింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్న వచ్చిన కొత్త వారికి మండల అధ్యక్షుడు పదవి ఇవ్వడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వకపోవడం పార్టీ దురదృష్టమని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు ఈ భీమ్గల్ మండలాధ్యక్ష పదవిని వెనుకకు తీసుకోవాలన్నా ఖచ్చితంగా కష్టపడ్డ వారికే ఈ పదవి ఇస్తారని మేము కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఈరోజు జరిగినటువంటి బాల్కొండ కాన్స్టిట్యున్సీ 8 మండలాల పార్టీ ప్రెసిడెంట్ నియామకంలో నేను మండలపురం భీమల్ మండల్ ప్రెసిడెంట్ను. మన మండలంలోని 27 విలేజ్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ 18 విలేజ్లు మన కాంగ్రెస్ పార్టీ. అందులో ఎస్టీ వచ్చేసి 11 ఉంటాయి. అలాంటి 11 ఎస్టీ ఉన్న వ్యక్తిని పక్కకెట్టి, సీనియర్ నాయకులను పక్కకెట్టి ఏదో టౌన్ అధ్యక్షుడికి పదవి అంటగడితే కరెక్ట్ కాదని మా సర్పంచ్ల కోరం తరపున నేను ఖండిస్తున్నాను. ఇలాంటిది ఎందుకంటే సీనియర్లను గుర్తించి 10-15 సంవత్సరాల నుండి కష్టపడుతున్నటువంటి సీనియర్లను పక్కకెట్టి ఏదో నిన్న మొన్న నచ్చినటువంటి వాళ్లకు పార్టీ పదవి అప్పగించడం కరెక్ట్ కాదని నా తరపున ఖండిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.